నిత్యాసలోనే నా శ్వాస ఆగని నీ సేవకమ్మా విజియేది భూమిలో నీ ప్రేమ కమ్మా నిధి లేదు నిజము నీ సేవ నిత్యాసలోనే నా శ్వాస ఆగని నీ చెంత కాలాన్ని గడుపుటే రాజము గడుపుటే నీ పేరు ఎదరున నిలుపుటే యోగము నీ పేరు నీ మౌనమే మాకు పరపత్వ రోదనా నీ ధ్యానమే మాకు పరమాత్మ సుఖనాడే దేవలోనే నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగని కనులార నేను చూసి పులకించి మోని కనులార నేను చూసి పులకించి అనురాగ జలరాశి నన్ను మోచి వేయాలి అనురాగ నీ చూపులో నేను మంచులా కనగాలి నీ చూపులో నేను మంచులా నీ తాపులో నేను మట్టిగా నిత్యాసలోనే నా శ్వాస ఆగని నీ నామ కీర్తనకు సకాయ వాక్యమై సకాయ వాక్యమై నూచి నా గుండె ఆగాలి నా గుండె నీ సేవయే నా తనువు సమీరయే నీ సేవయే
పరాత్మని జయ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి పరాత్మని సూయ రాజరాజేశ్వరి పరాత్మని జయ గోమాతయ్య రాజరాజేశ్వరి పరాత్మని రాజరాజేశ్వరి జయ జయ గోమాతయ్య రాజరాజేశ్వరి देवी हैमवतीश्वरं श्रीयमादेवी ओम नमः शिवाय अंटे ఊయంతాడీశ్వరుడు నమః శివాయ అంటే ఊయంతాడీశ్వరుడు నమః శివాయ అంటే ఊయంతాడీశ్వరుడు నమః శివాయ అంటే ఓం నటేశ్వరాయ అంటే నాట్యమాడు శంకరుడు ఓం నటేశ్వరాయ అంటే నాట్యమాడు శంకరుడు నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మల్లేశ్వర అంటే మనసులోన నిలబడతాడు మల్లేశ్వర విశ్వేశ్వర అంటే విశ్వమెల్ల కనబడతాడు విశ్వేశ్వర విశ్వమెల్ల కనబడతాడు అంటే భయమునెల్ల పాపుతాడు భయమునెల్ల అంటే భయమునెల్ల పాపుతాడు భయమునెల్ల అమరేశ్వర అంటే ఆయువుని నిలబెడతాడు అమరేశ్వర అంటే ఆయువుని నిలబెడతాడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర అంటే కరుణ రసము కురిపిస్తాడు కరుణ రసము ఆగము దేవ
ఎదిగేస్తాడు గౌరీవరా చంద్రశేఖర అంటే చల్లని దయ చూపిస్తాడు చల్లని దయ శివా శివా చంద్రశేఖర అంటే చల్లని దయ నీలకందర అంటే నిన్ను విడుమనాడు నీలకందర అంటే నిన్ను విడుమనాడు నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏ పేరున విలకితే ఆ పేరున పలుకుతాడు ఏ పేరున ఆ పేరున పలుకుతాడు ఏ పూలతో పూజిస్తే ఆ పూజకు పొందుతాడు ఏ పూలతో పూజిస్తే ఆ పూలు కాదు పూజకు ధనము కాదు భగవంతునికి పూలు కాదు పూజకు ధనము కాదు హృదయమంత భక్తి నిండిన భక్తులకే వసముతాడు హృదయమంత భక్తులకే వసముతాడు నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర నమ పార్వతీ పతే హర మహాదేవ్ హై మమతీశ్వరం సుయమాదేవికి రాజరాజేశ్వరం సుయమాదేవికి ఓంకార స్వరూపణ సుయమాదేవికి మాతృశ్రీ అనసూయ మహాదేవికి శ్రీ విష్ణు స్వరూపిణి అనసూయ మహాదేవికి శ్రీ గోదాదేవి ప్రార్థనా స్తోత్రములు. ఆండాల్ తిరువగళే శరణం నీళాతుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుంగై గోదా తస్యై నమ ఇదమిదం ఏవాస్తు భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిసయ్యాల్ పాడి కొడుத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடனி வேங்கடவர்கண்ணை விதி என்ற விம்மாத்தம் నాంగడవావన్నమే నల్గు. తిరుపావై ధనుర్మాస వ్రతం 10వ రోజు పారాయణ. నోతుచ్చు వరక్కం పుగుగిన్ర అమ్మనాయ్ మాత్తముం తారరో వాసల్ తిరవాదార్ నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ நம்மால் போத்தப்பறை தரும் புண்ணியானால் பன்னோரு நாள்
கூத்தத்தின் வாய் வீழந்த கம்ப கரணனும் தோத்தும் முனக்கே பெருந்தையில் தான் தந்தானோ அத்தத் ஆனந்தளு டயாம் ஆரங்குளமே తీర్థమాయ్ వందు తిరవేలోరెంబావాయ్. ఈ పాసురములో నోములన్నీ నోచేసి ఆ పంటను ఫలితాన్ని ఇక్కడే అనుభవిస్తూ ఇక చేయవలసింది ఏమీ లేదు, సాధనా భగవంతుడే ఫలితము వాడే అని పరమశరణాగతి చేసి నిశ్చింత నిరామయ శాంత సమాధి స్థితిలో నిద్రిస్తున్న గోపికామణిని నిద్రలేపుతున్నారు. ఈ పాసురములన్నింటి యందు ఆళ్వార్ల ఆధ్యాత్మిక వైభవమును వివరించి చెబుతూ వారి అద్భుత శక్తులను కూడా పేర్కొన్నారు. పూర్వం మేల్కొల్పబడిన పూర్వాచార్యులలో శ్రీ భక్తిసారులు, మహాజ్ఞానులు నిత్యం భగవదనుభవనందుండి నిత్యము భగవదనుభవనందు మునిగి ఉండి సిద్ధులు కలిగి ఉన్నను ఏమాత్రము వాటిని లక్ష్యము చేయక ఉండేవారు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు వారి భక్తి నిష్టను చూడవలనని వచ్చి తాము ఆది దంపతులమని చెప్పి ఏదైనా వరమిస్తామని కోరుకోమన్నారు. అప్పుడు భక్తిసారులు తమకు కోరదగినది భగవంతుని కన్నా అన్యమేమీ లేదని, ఊరికే చమత్కారమునకు తాను కుట్టుకొనుచున్న బొంత సూదిలోనికి దారమొక్కునట్లు చూడమని కోరారు. ఇది వారి నిష్టను సూచిస్తుంది. సర్వసిద్ధులున్నా ప్రదర్శించేవారు కాదు. ఒకసారి ఒక సిద్ధుడు వచ్చి ఒక రసగుళికను ఇచ్చి అది బంగారం ఇస్తుందని చెప్పాడు. అప్పుడు భక్తిసారులు తమ శరీరమును నలిపి శరీరపు మట్టితో ఇక ఒక ఉండను చేసి అది బంగారం ఇస్తుందనగా ఆ మట్టి ముద్ద కూడా బంగారం ఇచ్చింది. ఒక ముదుసలి స్త్రీ భక్తిసారులకు సేవ చేయగా వారు సంతోషించి ఆమెకు తిరిగి యవ్వనమును ప్రాప్తింపజేశారు. ఇప్పుడు ఈ పదోపాసనంలో లేపుతున్న గోపిక శ్రీ పరాంకుశదాసుల వారు శ్రీమద్ రామానుజులకు సమాశ్రయణం చేసి మంత్రోపదేశం చేసిన మహానుభావులు. వారిని ఒక గోపికగా భావిస్తే తప్ప ఆమె స్వతంత్రముగా చనువుగా మాట్లాడలేదేమో. ఓ తల్లి, మేము రాకముందే నోములన్నీ నోచేసి ఆ ఫలితాన్ని కూడా అనుభవించేస్తున్నావా అమ్మ? అనుభవం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణామృత సాగరంలో మునిగిపోవటమే. కృష్ అంటే అవధులు లేని నిరతిశయమైన అని అర్థం. నా అంటే ఆనందం. నిరతిశయ ఆనందంలో సమాధి నిష్ఠలో ముద్దు నిద్రలో ఉన్నావా తల్లి? ఏమి అదృష్టమమ్మా నీది. శరీర పతనం తర్వాత కదా పరమాత్మను పొందేది. అటువంటిది నీవు కూర్చున్న చోటనే పరమాత్మ అనుభవం పొందుతున్నావు. భాగ్యమంతా నీదే కదమ్మా అని అంటున్నారు. కర్మ, భక్తి, జ్ఞానములు ఈ మూడు ఉండి కూడా వాటి ద్వారానే భగవంతుని పొందుతున్నామన్న భావాన్ని విడిచిపెట్టి పరమాత్మను పొందుటకు పరమాత్మయే కారణమన్న సత్యాన్ని గాఢంగా నమ్మి ఆ నిష్టలోనే నిశ్చంతగా ప్రశాంతంగా నిద్రిస్తున్నది ఈమె. ఇక చేయవలసినది ఏమీ లేదని, అన్నిటా కృతకృత్యురాలనయ్యాననే సంతుష్టితో ఆమె ఉన్నది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేనే సర్వమని ఎరిగిన వారై నన్నే సర్వభావముల యందు భజించువారు బుద్ధిమంతులు కృతకృత్యులు అవుదురు అని అన్నాడు. నేటి గోపిక ఈ స్థితిలోనే ఉన్నది. ఈ స్థితిలో ఉన్నవారు సీతాదేవి వలె, ద్రౌపది వలె సర్వరక్షణ చేసుకోకుండా ఉంటారు. మహాభక్తి నిష్టగల గోపిక లోపల నిద్రిస్తున్నది. తల్లి, తలుపులు తెరువమ్మా అన్నా మారు మాట్లాడలేదు. యువతలో ఉన్న గోపికలు తలుపు తీయకపోయినా మారుమాట అయినా పలుకకూడదా? మా కళ్ళకు ఉపవాసం పెట్టినట్లు చెవులకు ఉపవాసం పెట్టాలా తల్లి అంటున్నారు. పరమాత్మను అనుభవించే భాగవతోత్తములను చూడటమే కనులకు విందు భోజనము. సంసవే మధురవాక్యం అన్నట్లు వారి మధురమైన వాక్కు వినటమే చెవులకు ఆహారం కదా. మా కనులకు చెవులకు ఉపవాసం పెట్టాలా అమ్మా అని పలు విధాలుగా నిష్ఠురములాడుచున్నారు. భగవదనుభవం కన్నా భగవదనుభవం పొందిన వారి నుండి వెడలిన వాక్కులు జీవులకు బలమునిచ్చు అమృత గుళికలు. వారి వాక్కులు విని ఆనందించిన గాని మామూలు సంసారులకు అహంకారం తొలగదు. ఈ అహంకారమే వారిద్దరి మధ్య ద్వారమై అడ్డు నిలిచింది. వారి సూక్తులు వింటే కాని అహంకారం తొలగదు. అహంకారం తొలగిన గాని వారి దర్శనం లభింపదు. అందుకనే గోపికలు మీ దర్శనమునకు ప్రతిబంధకమైన దారమును తరగకపోయినా మీ వాక్కును వినిపించేనా మమ్మల్ని కాపాడవచ్చును కదా అన్నారు. ఈ మాటలు లోపలి ఉన్న గోపిక విని శ్రీకృష్ణుడితో తాను కలిసి ఉన్నట్లు అనుమానపడుతున్నారని తలచి, కృష్ణుడు ఇక్కడ లేడే, మీరు ఊరికే నిందవేస్తున్నారు అని అనగా, నీవు దాచినను దాగదు నీ తత్వము. తులసీ పరిమళము అంతటా వ్యాపించుచున్నది. అబద్ధం ఎట్లా అవుతుంది? కృష్ణుడు ఒక్కసారి కౌగలించుకుని విడిచినా ఆ సువాసనలు ఎన్ని స్నానములు చేసినను వదలదు. అటువంటి వాసన మీ ఇంట నుండి వచ్చుచున్నది అని ఆపేక్షిస్తున్నారు. పుణ్యమే శ్రీకృష్ణ భగవానుడు. రాముడిని నిపుణామపివత్సల అని వర్ణిస్తారు. శత్రువుల మీద కూడా దయగలవాడు. అటువంటి పుణ్యస్వరూపమే కుంభకర్ణునికి మృత్యుహేతు అయింది. ఆ పుణ్యమే నిద్రిస్తున్న నిన్ను మాకు దూరము చేయుచున్నది.
నీవు ఈ కాలతత్వం ఉన్నంత వరకు నిద్రిస్తూనే ఉండునట్లు తోస్తున్నది. ఇక రెండవ అంతరార్థ భావములో గురు పరంపరలో 5వ వాక్యమైన శ్రీ పరాంకుశ దాసాయ నమః అంటూ శ్రీమద్ రామానుజులను సమాశ్రయం చేసి మంత్రోపదేశం చేసిన ఆచార్యులు పెరునంబి గారిని మేల్కొల్పుతున్నారు. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశ దాసాయ నమః అని అంటూ ఈ 5వ ఆచార్యులను లేపుతున్నారు. ఆచార్య నిత్య సూర్యులతో పరమపదంలో అనుభవించే ఆనందాన్ని ఇక్కడ ఈ కర్మభూమిలో శరీరం ఉండగానే అనుభవిస్తున్న మీ భాగ్యాన్ని ఏమని పొగడగలం? యమునాచార్యుల వంటి ఆచార్య సంబంధం కలిగి ఉండి శ్రీ రామానుజుల వంటి శిష్య సౌభాగ్యాన్ని కలిగిన మీరు నిత్య సూర్యుల మధ్యగా ఉన్నట్లు ప్రకాశించుచున్నారే, ఎంత మహిమాన్వితులండి మీరు! పరమాత్మను అనుభవించటానికి విరోధంగా ఉన్న మా అహంకార మమకారములను అజ్ఞానాన్ని సమూలంగా పోగొట్టలేకపోయినా ఎండిన పైరుపై వానచినుకుల భగవదనుభవానికి దూరమై ఎండిన మా హృదయాలపై అమృత బిందువుల మీ వాక్యములైనా మాకు వినిపించరాదా? నారాయణుని చేత యముని నోటిలో పడిన కుంభకర్ణుని నిద్రలా ఉండే మీ నిద్ర, మీ వంటి మహానుభావులకు నిద్ర ఏమిటి? ఆత్మ పరమాత్మను అనుభవించే స్థితిలో బాహ్యస్మృతి లేకుండా ఉండే మీ వంటి మహానుభావులకు నిద్ర ఏమిటి? ఎంత పిలిచినా పలుకకుండా ఉండే మీ అనుభవం ఎంత మహత్తరమైంది! మా కొరకు మీ జడ సమాధిని వదిలి మాకు మీ సన్నిధిని అనుగ్రహించండి. మేము పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులగునట్లు చేయమని శ్రీ పరాంకుశ దాసాయ నమః అని ఆచార్యుల వారిని లేపుచున్నారు ఈ యొక్క 10వ పాసురంలో. మాతృశ్రీ అనసూయ మహాదేవికి, శ్రీ మహావిష్ణు స్వరూపిణి అనసూయ మహాదేవికి. జై జగన్మాత అనసూయ మహాదేవికి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. అతసి పుష్ప సంకాసం ఆరనూపుర శోభితం. అతసి పుష్ప సంకాసం ఆరనూపుర శోభితం. రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ కుటిలాలకా సంయుక్తం పూర్ణచంద్ర నివారణం. కుటిలాలకా సంయుక్తం పూర్ణచంద్ర నివారణం. విరసకుండలధరం దేవం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం. పరిజిపితావచూర్ణం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ
बोलो वृंदावन चंद्र कृष्ण की, मातृश्री अनसुया महादेव की, श्रीनिवास गोविंद, श्री वेंकटेश गोविंद, भक्तवत्सल गोविंद, भागवत प्रिय गोविंद, नित्य निर्मला गोविंद, नीलमेघ श्यामा गोविंद, पुराण पुरुष गोविंद, पुंडरीकाक्ष गोविंद, गोविंद हरि गोविंद, गोकुल नंदन गोविंद, गोविंद हरि गोविंद, गोकुल नंदन गोविंद, अनंत नंदन गोविंद, नवनीत चोर गोविंद,
పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర మకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనరుల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అమర్త్య కోర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్పిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శత పరిపాలక గోవింద దరిద్ర జన పురుష గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలనాథ గోవింద పాప వినాశక గోవింద పాటి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మధ్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద సాధకదాధర గోవింద విరదాపీఠ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆసాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద భారతి
నందన గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడికాసుల వడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పతాచిత గోవింద విక్షుత సంస్కృత గోవింద శ్రీ పుంసరూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్తరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనిత్య హరి గోవింద గోకుల నందన గోవింద అనిత్య కళ్యాణ గోవింద వీరజనాభ గోవింద ఆదిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద యమరదాయక గోవింద యమరాజ రక్షక గోవింద ఆత్మదయాలో గోవింద పద్మనాభారి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషాగిని గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద దైకోన వేగారాతి గౌరీపతి దైకోన వేగారాతి గౌరీపతి అమ్మా నాడు మనవి ఆలక్యోత్సవే నాడు మనవి ఆలక్యోత్సవే అర్ధనారీశ్వరి నర్తనా వినమమ్మ త్రిపుణావి ఆరాతి గౌరీపతి దైకోనావి ఆరాతి గౌరీపతి నీనాజను నభవ మణి నీలవేణి నీనాజను
జై నావే ఆరాపి చౌరి జై జగన్మాతను స్వయమాదేవికి అన్నపూర్ణేశ్వరను స్వయమాదేవికి హైమవతీశ్వరను స్వయమాదేవికి జగత్పిత నాన్నగారికి హరణమ పార్వతీ పదే నీ పాద కమల సేవయు నీ పాదాత్ముల తాపసమందారమాపు చేతులారంగ శివుని పూజింపడేని అందరికీ దయ సత్యం కలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావ ప్రకృతే కర్మోమేత్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ అనసూయమాదేవతార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి